నంద్యాల జిల్లా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దేవస్థాన ఆలయ ఈవో డి పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైల గుడి చుట్టూ ఆవరణం ఉన్నటువంటి చెత్త అంతా కూడా దాదాపుగా ఒక వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని అందరూ విజయవంతంగా చేయాలని చెప్పేసి ఆలయ ఈవో డి పెద్దిరాజు గారు కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి పెద్దిరాజు గారు పాల్గొంటూ వారితో పాటు వారితో పాటు ఉన్నటువంటి సహ ఉద్యోగులు కూడా అందరూ పాల్గొన్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనాది కోసం వచ్చిన భక్తాదులందరూ వారు తినుబండారులు కానివ్వండి, వాటర్ బాటిల్ కానివ్వండి, ఇలా చెత్త చెదారం అంతా కూడా చుట్టుపక్కల వేస్తున్నటువంటి వారందరూ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మాదిరిగా ఈ వాటిని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఉదయము అదేవిధంగా మధ్యాహ్నము సాయంత్రం ఇలా ఒక రోజుకు వచ్చేసి మూడు గంటల దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇలాంటి కార్యక్రమాన్ని జనసంద్రత ఎక్కువ ఉన్నటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల చెత్త చెదారం అంతా కూడా చుట్టుపక్కల వేయాలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఆలోచన వచ్చి ఆ చెత్తనంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి డస్ట్బిన్ లో వేసినట్లయితే చెత్త అంతా కూడా శ్రీశైలంలో కనపడకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి భక్తాదులందరూ వచ్చే వారందరూ కూడా చెత్తను ఎక్కడంటే ఇక్కడ ఏరని ఒక ఆలోచన విధానంతో శ్రీశైల బ్రహ్మరాంబిక ఆలయ ఈవో డి పెద్దిరాజు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మనకు తెలియజేయడం జరిగింది.